రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంలో పరిపాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే పరిపాలన చేస్తుందని చెప్తున్నారు. రాష్ట్రం కేంద్రంలో ఒకే తరహా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కార్. రైలు బండికి 2 ఇంజన్లు పెట్టే ఎట్లా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 ఇంజన్లతో నడుస్తుంది. ఒక ఇంజన్ అయితే అంత బరువు లాగలేదు, అంత వేగం పోలేదు. 2 ఇంజన్లు ఉన్నాయి కాబట్టి చాలా వేగంగా ప్రభుత్వం నడుస్తుంది. చాలా ఎక్కువ పనులు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అందుకని కేంద్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వంలో బీజేపీ నాయకత్వాన్ని ఎన్డీఏ ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఈ 2 ప్రభుత్వాలు దాదాపు ఒకటే అని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు. అటువంటి ఈ 2 ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలోనూ ఈరోజు చేస్తున్న పరిపాలన ఎలా ఉంది, ఏమైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు చెప్తున్నట్టు గతంలో ఇక్కడ వైఎస్ఆర్పీ ప్రభుత్వం గతంలో 3 దఫాలకు ముందు యూపీఏ ప్రభుత్వం పరిపాలన చేసి ఆ ప్రభుత్వాల కన్నా భిన్నంగా గొప్పగా ఏమైనా ముందుకు పోతున్నాయా ఏంటి లేదా అని చెప్పేసి కొన్ని విషయాలను దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ లాగా లేదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ లాగా ఉంది. ఈ ఇంజన్లు కూడా ఒకవైపు లాగడంలో 3 వైపులు లాగుతున్నాయి. 3 వైపులు లాగితే అది ఎటు కదలదు. ఈ ప్రభుత్వం కూడా ఎటు కదలకుండా, పరిపాలన చేయకుండా, చేసిన పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేస్తూ అధికారంలో ఎవరైతే ఉన్నారో, పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతుండే ప్రభుత్వంలాగా ఈరోజు నడుస్తూ ఉంది. ఇది మనం ఏదో పాపంతో అక్కస్తోటి మాట్లాడే మాటలు కాదు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వాళ్ళు చేస్తున్న విధానాలు, అనుసరిస్తున్న పద్ధతులు చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం దాంట్లో అవినీతి చాలా ఎక్కువ జరిగింది. అవినీతి సెలవులుగా జరిగిందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ విమర్శ చేసింది. అవినీతి కూడా జరిగిందనేది వాస్తవం. దానికి భిన్నంగా మేము నీతిమంతంగా పరిపాలన చేస్తామని చెప్పేసి, నీతిమంతులు మేమని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చారు. కొద్ది రోజుల పరిపాలనలో చూస్తే అక్కడ నీతి అని కనపట్టలేదు. మనం అంటుంటాం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ ప్రభుత్వంలో కూడా ఆ నీతి అట్లే ఉండే పరిస్థితి కనపడుతుంది. ఆ రోజు ఇసుక పెద్ద కుంభకోణాలు జరిగిపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వంలో కూడా ఇసుకే ప్రధానమైన ఆదాయంగా ఈరోజు పాలకులు ఆ ఇసుకను అమ్ముకునే ఈరోజు ఏ నియంత్రణ కూడా లేదు. అలాగే ప్రతి దానికి రేట్లు ప్రకారం జరుగుతున్నాయని, కొన్ని కలెక్షన్ కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే బాగా అవినీతిని బాగా లాగుతారా, లేకపోతే ఇంకా అంతకుముందు తినడానికన్నా ఇసుకని ఎక్కువ తింటారా, అంతకుముందు తినడానికన్నా కంకర ఎక్కువ తింటారా, అంతకుముందు కబ్జా చేసిన దానికన్నా భూములను ఎక్కువ కబ్జా చేస్తారా అన్నట్టుంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వ్యవహారం. అందుకని డబుల్ ఇంజన్ సర్కార్ మాది అని చెప్పుకోవాలంటే నీతివంతంగా, ప్రజలకు సానుకూలంగా ఆ రకంగా పరిపాలన చేస్తే దాన్ని నీతివంతమైన ప్రభుత్వం, లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అర్థం ఉంటుంది తప్ప లేకపోతే కాదు. అలాగే ఈ ప్రభుత్వం వస్తే గతంలో అస్తవ్యస్తంగా మారిపోయిన పరిపాలనని గాడెక్కించి అభివృద్ధి బాటను పట్టిస్తామని చెప్పేసి అన్నారు. ఆ రోజు పోలవరం నిర్మాణంలో చాలా అవకతవకలు, అన్యాయం, అవినీతి జరిగింది. మేము వస్తే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్
ఆ ప్రాజెక్టు మళ్ళీ అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్కే మళ్ళీ అప్పచెప్పారు. ఏ గోడ అయితే కూలిపోయిందన్నారో, దాదాపు 1000 కోట్ల రూపాయలు దండగయిందన్నారు, మళ్ళీ ఆ గోడకి బదులు ఇంకో గోడ కట్టడానికి నిర్ణయం చేశారు. ఆ గోడ కట్టే పని ఆ కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. ఆ రకంగా రెట్టింపు ఖర్చు పెట్టారు తప్ప అవినీతికి బాధ్యులను ఎవరినో కొట్టుకునే పరిస్థితి లేదు. 1 సంవత్సరంలో పూర్తి చేస్తా ఉన్నారు, ఇప్పుడు 2 అంటున్నారు, 3 అంటున్నారు, ఎప్పుడు దాకా పూర్తి అవుతుందో తెలియదు. అలాగే అమరావతి రాజధానిని జగన్ విశాఖపట్నానికి మార్చేసి తీవ్రమైన అన్యాయం చేశారని చెప్పేసి ప్రచారం చేశారు. అమరావతిలో రాజధాని ఉండాలని మేము కూడా కోరాం. మొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మీరు తొందరగా ఒక 1300 ఎకరాలు సరిపోద్ది రాజధానికి, అక్కడ మీరు శాసనసభ కట్టండి, హైకోర్టు కట్టండి, క్వార్టర్స్ కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, రాజధాని పూర్తి అయిపోద్ది, మీరు గృహప్రవేశం చేయండి అని చెప్పినాం. మీరు హైదరాబాద్ నగరంలో మన రాజధాని, హైదరాబాద్ నగరంలో రాజధానికి కావాల్సిన హంగులు ఎన్ని ఎకరాల్లో ఉంది? అంతా 1000 ఎకరాల్లోనే ఉంది. ఇంకా అంతకన్నా మంచి కావాలంటే 3000 ఎకరాలు పెట్టుకో, పూర్తి చేయమన్నాం. మేము చెప్పిన పద్ధతి అయితే 5 ఏళ్లలో పూర్తి అయిపోయాయి. చంద్రబాబు పనిచేయాలి, సింగపూర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. అదేదో అక్కడ తవ్వి ఇక్కడ తీసుకొచ్చి మొలైసే వ్యవహారం లాగా సింగపూర్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. సింగపూర్ లేదు. చంద్రబాబు కనుక 5 ఏళ్లలో అక్కడ రాజధాని పూర్తి చేసి గృహప్రవేశం చేసి అక్కడ పరిపాలన చేయడం మొదలెడితే జగన్కి ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు, మేము విశాఖపట్నం తీసుకెళ్తామని. అందుకని రాజధాని అక్కడికి రాకపోవడానికి, అక్కడ ఇప్పుడు దాకా మనకు రాజధాని లేకపోవడానికి జగన్ ఎంత కారణం, అంతకన్నా ఎక్కువ చంద్రబాబు కారణం. జగన్కి అవకాశం ఇచ్చాడు, సర్ది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడైనా అమరావతి ఎక్కడుంది? అమరావతి ఇవాళ రేపు పూర్తి అయితే కనపట్టు, మళ్ళీ సింగపూర్ అంటున్నాడు. మళ్ళీ సింగపూర్ ఉన్నట్టే సింగపూర్ రావపట్టడం, మళ్ళీ పూర్తి అవుతలేదు అంతే, అది పూర్తి కావడం లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త బనకచర్ల కొత్త ఇరిగేషన్ స్కీమ్ పెట్టారు 1,00,000 కోట్లతో. అంటే తినడానికి పెద్ద స్కీములు కావాలి. పాత సర్కారు ఒక స్కీమ్ పెట్టి తినేస్తే ఇంకో కొత్త స్కీమ్ లేకపోతే తినడం ఉండదు. అందుకని బనకచర్ల స్కీమ్ పెట్టాడు. ఈ 4 రోజుల పేపర్ చూస్తే బనకచర్ల ఎక్కిపోయింది. పోలవరం సోమశిల స్కీమ్ అంటున్నాడు మళ్ళీ. ఎందుకయ్యా పోలవరం సోమశిల అంటే అది 1,00,000 కోట్లు అవుతుంది, ఇది 50,000 కోట్లతో సరిపోద్ది, ఇప్పుడు పెడతామని చెప్పేసి ఈ రకంగా పేర్ల మీద పేర్లు, స్కీముల మీద స్కీములు పట్టడమే తప్ప పని పూర్తి అయిపోయింది. కానీ స్కీముల పేర్లు చెప్పి మాత్రం రైతుల భూములు తీసుకుంటున్నారు. 1000 ఎకరాల రైతుల భూముల్ని ఆ ఫ్యాక్టరీ కోసం, ఈ డెవలప్మెంట్ కోసం, ఈ రోడ్డు కోసం, ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్నారు. ప్రాజెక్టులు రావడం లేదు, రోడ్డు రావడం లేదు, రైతుల భూములు మాత్రం కాజేస్తున్నారు. భూములు తీసుకున్నది ఏమన్నా దాని నష్టపరిహారం సక్రమంగా ఇస్తున్నారా? 2013 చట్టం ప్రకారం ఇస్తున్నారు, ఇవ్వడంలా. బెదిరించి అదిరించి దళితుల భూములను అయితే ఊరికే లాక్కుంటున్నారు. ఎక్కడన్నా ఎదురు తిరిగితే కొద్దిగా పడేస్తున్నారు. రైతుల భూములకైతే ఎదురు తిరగకపోతే చాలా తక్కువ ధరకే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు తమ భూముల్ని లాక్కుంటుంటే ఆ భూములు రక్షించుకోవడానికి తగిన ధర తెచ్చుకోవడానికి రైతులు సొంత భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అది ఈరోజు జరుగుతున్న పరిపాలన. అలాగే విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కూనుకుంటున్నాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే, గవర్నమెంట్ ఆసుపత్రులు అయితే కొద్దిగా గొప్ప పేదవాళ్ళకి వైద్యం జరుగుతుంది. అదే కనుక ప్రైవేట్ వాడికి ఇస్తే, కార్పొరేట్ వాడికి ఇస్తే అతను ఎంతంత వసూలు చేస్తాడు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి అందరికీ వైద్యం ఆరోగ్యశ్రీలో ఎక్కడ ఎదురు డబ్బులు పెట్టకుండా ఎవడు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయడంలా. ముందు ఎదురు డబ్బులు కడితేనే ఆ తర్వాతనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇటువంటి పద్ధతిలో పరిపాలన ఉన్నది. కాబట్టే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ప్రజల మీద
ఇంకా పెత్తనం చేయడానికి వాడుకునే సర్కార్ తప్ప ప్రజలకు సౌకర్యాలు కల్పించే సర్కార్లాగా కనిపిస్తుంది. ఇవి క్లుప్తంగా నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు తిరుపతి నేను సంవత్సరానికి ఒకసారి 2 సార్లు తిరుపతి వస్తున్నాను. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నేను కూడా రెగ్యులర్గా చూస్తున్నాను. మీకైతే రోజు చూసేవాళ్ళకి మీకు అలవాటు అయిపోయింది. ఏం జరుగుతుందో మీకు తెలియదు. నేను సంవత్సరానికి ఒకసారి వస్తే కాబట్టి అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందని నాకు బాగా అర్థమవుద్ది. ఎన్నేళ్ళ నుంచి కడుతున్నారండి? ఇప్పుడు మోడీ గారు ఎన్నేళ్ల నుంచి అధికారంలో ఉన్నాడంటే కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు 11 ఏళ్ళు దాటిపోతుంది. మరి ఈ రైల్వే స్టేషన్ ఈ కేంద్ర ప్రభుత్వం ఒక 400 రైల్వే స్టేషన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయం చేసిన దాని భాగంలో తిరుపతి కూడా ఉంది. తిరుపతి ఇంకెన్నేళ్ళు కొట్టుద్దండి చూస్తే? ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు అంటున్నారు, కానీ సంవత్సరం 2 ఏళ్ళలో అది వస్తుందని చెప్పేసి నమ్మకం కలగడం. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాడు. ఇక్కడ ఇంజను అక్కడ ఇంజన్ ఒకటేని అంటున్నాడు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు? మోడీ గారు చెప్పి తొందరగా పూర్తి చేసేదానికి ఎందుకు చేరు? ఇది మామూలు రైల్వే స్టేషన్ కాదు. దేశం నుంచి అంతర్జాతీయంగా లక్షల మంది రోజు వచ్చిపోయే రైల్వే స్టేషన్. ఏ సాధారణమైన కాళహస్తిలో లేకపోతే నెల్లూరు లేకపోతే అట్లాంటి రైల్వే స్టేషన్ కాదు. దీన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? పరిపాలన చేసే సామర్థ్యం ఉంటే, పరిపాలన సక్రమంగా చేసే ఒడుకుంటే దీన్ని సత్వరం పూర్తి చేసి ఆ రకంగా చేయగలిగిన లేదు కదా, లేదా? మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అర్థం ఏంటి? అందుకనే అటు కేంద్రం కానీ ఇటు కేంద్రం కానీ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నాయి తప్ప ప్రజల కోసం పనిచేసే పరిస్థితి కనపడలేదు. అందుకనే మనం చెప్తుంది ఈ కబుర్లు ప్రభుత్వాలు తప్ప ఇవి కార్యాచరణ ప్రభుత్వాలు కాదు అని చెప్పేసి చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఉదాహరణకి ల్యాండ్ బ్యాంక్ పెట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు దళితులకు ఇచ్చిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ స్వాధీనం చేసుకునే దానికి వ్యతిరేకంగా రైతులందరూ, ముఖ్యంగా దళితులు, వీళ్ళందరూ పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల కూడా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా ఈ భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అధికార బలంతో కబ్జాలు చేసుకోవడం ఎక్కువగా ఉంది. పేద ప్రజలకు పట్టాలు ఇచ్చిన వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం ఎక్కువగా ఉంది. వాటి పరిష్కారం చేయడం, దానికి ఏదైనా వామపక్ష పార్టీలు, సిపిఎం ఇటువంటి పోరాడిన చోట కొద్దిగా ఏమైనా న్యాయం జరుగుతుంది, లేకపోతే అన్యాయం అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ ప్రభుత్వాలు చెప్పే మాటలు డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి ఏదో చేసుద్దని చెప్పేసేది ఏం లేదు. ఆ డబుల్ ఇంజన్ సర్కార్కి మళ్ళీ ఒక తాడేసి మనం లాగాల్సి ఉంది. అదేం పని చేసే ప్రయాణం చేసే ప్రభుత్వాలు కాదు. అటువంటి పరిస్థితి. ఈ విషయాలు క్లుప్తంగా చెప్పిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందంటే, అమెరికా ప్రభుత్వం అక్కడ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు. ఆయన ఎట్టటోడే, ఈ మోడీ చంద్రబాబు నాయుడు ఎట్టోడే. అక్కడ కూడా పన్నులు వేస్తున్నాడు. ఇంతకుముందు 3% ఉండే పన్నులు, అంటే 100కి 3 రూపాయలు వసూలు చేసే పన్ను ఇప్పుడు 50 రూపాయలు వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. అంటే మన దేశం నుంచి అక్కడికి ఏదన్నా ఈ చిత్తూరు జిల్లా నుంచి మామిడికాయ ఎగుమతి చేశారనుకోండి అమెరికాకి, ఇంతకుముందు 100కి 3 రూపాయల పన్ను వసూలు చేస్తే ఇప్పుడు 100కి 50 రూపాయల పన్ను వసూలు చేస్తాడు. అలాగే పశ్చిమ గోదావరి నుంచి రొయ్యలు ఎగుమతి చేశారనుకోండి, ఇంతకుముందు 3 రూపాయలు వసూలు చేసినప్పుడు ఇప్పుడు 50 రూపాయలు వసూలు చేస్తారు. ఇట్లా పన్నులు మన దేశం నుంచి ఇక్కడ రైతులు కానీ పరిశ్రమల్లో ఉత్పత్తి సరుకుల్ని మనం అమెరికా వాళ్ళకి అమ్ముకోవాలని చెప్పంటే, ఇంతకుముందు సుంకం తక్కువగా ఉండేది, 3 రూపాయలు ఉండేది. అంటే అమెరికాకి వెళ్ళేసరికి 100 రూపాయల సరుకు 103 రూపాయలు అయ్యేది. ఇప్పుడు అదే సరుకు అమెరికాకి వెళ్తే 150 రూపాయలు అవుతుంది. ధర ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ అమ్ముడుపోవడం, మన ఎగుమతి తగ్గిపోతుంది, మన రైతులకు నష్టం జరుగుతుంది, మన ప్రజలకు నష్టం జరుగుతుంది. అటువంటి పద్ధతిలో నేను 2 చెప్పాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మన దేశం నుంచి తోళ్ళు, చెప్పులు ఎగుమతి చేస్తాయి, వాటి మీద వేశారు. మన దేశం నుంచి ఈ బంగారు గొలుసులు లేకపోతే ఎత్తడి గొలుసులు అట్లాంటి ఆభరణాలు ఉంటాయి, వీటిని ఎగుమతి చేస్తారు, వాటి మీద పన్ను వేశారు.
మన దేశం నుంచి మిరియాలు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు ఎగుమతి చేస్తారు, వాటి మీద వేసారు. మన దేశం నుంచి బట్టలు, దుస్తులు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ శ్రీ సిటీలో దుస్తులు కొడతారు, పిల్లలు బట్టలు అవి కొడతారు, వాటిని ఎగుమతి చేస్తారు. బెంగళూరు హిందూపురం ఏరియాలో బాగా ఎక్కువ, ఇప్పుడు వాటి మీద పన్నులు వేసేసారు. ఇంకా ఇక్కడ లేదు, జైపూర్ అటువంటి చోట తివాచీలు, మన ఇళ్లలో వేసుకునే తివాచీలు, కంబళ్ళు ఉంటాయి, అవి ఎగుమతి చేస్తారు, వాటి మీద వేసేసారు. అలాగే మందుల మీద వేశారు, ఫార్ములేషన్స్. ఇప్పుడు మీరందరూ కడుపులో మంట ఉందని మందు వేస్తారు, బీపీకి మందు వేస్తారు, వీటి మందులు వేస్తారు, ఫార్ములేషన్. ఈ మందులు ఎగుమతి చేస్తే ఈ మందుల మీద వేసేసారు. ఈ రకంగా మన దేశాలు, అలాగే మన పిల్లలందరూ ఈరోజు హైదరాబాద్ను, బెంగళూరులోను ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం ఉద్యోగాలు అవి? మనం ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఎగుమతుల మీద కూడా వేసేస్తారు. ఈ రకంగా వేయడం మూలంగా మన దేశం నుంచి ఈ ఎగుమతుల మీద ధరలు పెరిగిపోయి వాళ్ళు కొనక ఇక్కడంతా నష్టాలతోటి చాలామందికి ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఇదొక భాగం. ఇది మనకి ఇంకంత ఎక్కువ తెలియదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మా దేశం నుంచి మీ దేశంలో దిగుమతి చేసుకోవాలి, మీరు 40 రూపాయలు వేస్తున్నారు. అమెరికా నుంచి 100 రూపాయలు మనం కొన్నామంటే 100కి 40 రూపాయలు వేస్తున్నాడు ఇక్కడ పన్ను. మన దేశంలో మన ప్రభుత్వం పన్ను వేస్తుంది. ఎందుకు పన్ను వేస్తుంది? అమెరికా నుంచి ఏదైనా దిగుమతి అయితే ఆ దిగుమతి అయిన సరుకు మూలంగా అదే సరుకును ఉత్పత్తి చేసి ఇక్కడ రైతు దెబ్బతింటాడు. 100 రూపాయలు దానికి ఒక 40 రూపాయలు వేసారనుకోండి, ఇది ఎక్కువ ఖరీదు అవుద్ది, మన రైతు ఉత్పత్తి చేసింది అమ్ముడుపోద్ది. అందుకని మన రైతులకి, మన ప్రజలకు నష్టం లేకుండా అమెరికా నుంచి ఈ దేశంలోకి ఏదైనా వస్తే దాని మీద 40 రూపాయలు, 100కి 40 రూపాయలు మన ప్రభుత్వం పన్నేస్తుంది. ట్రంప్ ఏమంటున్నాడంటే ఆ పన్ను తీసేయండి అంటున్నాడు. మోడీ గారు పన్ను తీసేయడానికి సిద్ధం అవుతున్నాడు. దీని మూలంగా మన దేశంలో లక్షల మంది నష్టపోతారు. మొట్టమొదటి చిత్తూరు జిల్లా నష్టపోద్ది, తిరుపతి, చిత్తూరు జిల్లా. ఏమిటి? పాల మీద ఇప్పుడు 40 రూపాయలు వేస్తున్నారు. పాల మీద 40 రూపాయలు తీసేయాలంటున్నారు, ఈ సుంకం తీసేయాలంటున్నారు. ఇక్కడ మనకి ప్రసిద్ధిగాంచిన హెరిటేజ్ ఇక్కడే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నడిచేది. ఇంకా మదర్ డైరీ ఉంది, అమూల్ ఉంది, జెర్సీ ఉంది, దొడ్లవారి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ వీటికి పోసే రైతులు అవేమవుతాయో తెలియదు, అవేం పెద్ద నష్టపోవు. వాళ్ళు చెప్పారు కూడా, మాకేం నష్టం లేదండి, మేము ఈ రైతుల దగ్గర నుంచి కొనడం మానేసి వాళ్ళ దగ్గర కొనేసి అమ్ముతాం, మాకేం నష్టం అని చెప్పి అంటున్నారు. అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, స్వీడన్ నుంచి, వీటి నుంచే వచ్చే పాలు కొంటాం, ఇక్కడ అమ్ముతాం, మాకేం నష్టం. కానీ రైతులు మాత్రం పూర్తిగా నష్టపోతారు. మనకి ఇప్పటికే పాలకు ధర లేదంటున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి పాలు, వెన్న ఇటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ దిగుమతి అయితే సుంకం మనం తగ్గించేస్తే అవన్నీ ప్రవాహంలాగా దిగుమతి అయిపోతాయి. మన రైతులు, పాడి పరిశ్రమ అంతా దెబ్బతినిపోద్ది. లక్షల మంది, మన ఒక్క రాష్ట్రంలోనే 50 లక్షల మంది పాడి రైతులు ఉన్నారని లెక్క. ఆ లక్షల మంది పాడి రైతులందరూ దెబ్బతినిపోతారు. అలాగే మరి ఈ జిల్లాలో తక్కువ అనుకుంటాను మొక్కజొన్నలు బాగా పండుతాయి. ఈ దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. అవి దిగుమతి చేసుకుంటే మన మొక్కజొన్న రైతులకంతా ఎవరికి ధర ఉండదు, మొక్కజొన్న రైతులందరూ దెబ్బతినిపోతారు. అలాగే మనం అందరం కాస్త చికెన్ తినేవాడు ఉంటాం, నాన్ వెజిటేరియన్ వాడు అయితే. ఇప్పుడు వరకు అమెరికాలో కోడి కాళ్ళు ఉంటాయి. అమెరికాలో కోడి కాళ్ళు తినరు పెద్దగా, వాడు కోడి రెక్కలే ఎక్కువ తింటారు. ఆ కోడి కాళ్ళు దిగుమతి చేసుకొని ఇవ్వాలి, దాని మీద సుంకం తగ్గించాలంటున్నారు. మొత్తం అమెరికాలో ఉండే కోడి కాళ్ళన్నీ ఇక్కడ దిగుమతి అయితే మన పౌల్ట్రీ పరిశ్రమ అంతా, మన కోళ్ళ పరిశ్రమ అంతా దెబ్బతింటుంది. చిత్తూరు జిల్లాలో కొంత కోళ్ళ పరిశ్రమ ఉన్నట్టుంది, కొన్ని ఫామ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయా. మొత్తం కొన్ని ప్రాంతాలు అయితే, తమిళనాడులో అయితే జిల్లాయే మొత్తం ఊడ్చిపెట్టుకుపోతాయి. కోళ్ళ పరిశ్రమలన్నీ మొత్తం దెబ్బతిరిపోతాయి ఇక్కడి నుంచి దిగుమతి చేసుకొని దానికి అవకాశం ఇస్తే. అంతేకాదు సోయాబీన్ అంటాం, మనం ఏమంటాం,
ఆ సోయాబీన్ మీల్ మేకర్లు అంటాం. ఈ దాంట్లో ఉండే సోయా గింజలు అమెరికా నుంచి ఇక్కడ దిగుమతి అయితే మన దేశంలో సోయా గింజలు పండించే రైతులందరూ దివాళా తీసుకొస్తారు. ఇక్కడ మనకు ఎక్కువ సోయా పండించం, అని తెలంగాణలో బాగా సోయా పండిస్తారు. మొత్తం వాళ్ళంతా కొలాప్స్ అయిపోతారు ఆ సోయా దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మందులు 100 రూపాయలు 100 రూపాయలు వేసాడు మందుల మీద, ఫార్ములేషన్స్ మీద. ఇంకా జనరిక్ మందుల మీద ఇలా అది రేపో ఎప్పుడో జనరిక్ మందుల మీద కూడా వేస్తాడు. అప్పుడు మన దేశం ముఖ్యంగా హైదరాబాద్ నగరం, ఇప్పుడు మన కోస్తా నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మందుల పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మూతపడిపోతాయి. ఈ మూతపడిపోతే యజమానులకు పెద్ద నష్టం ఉండదు. దాంట్లో లక్షల మంది కార్మికులు ఉంటారు. ఈ యజమానులు ఏమిటంటే ఆ మందులు దిగుమతి చేసుకుని వాటిని ఎక్కడ అమ్ముకొని డబ్బులు చేసుకుంటారు. కానీ మన లక్షల మంది మన పిల్లలకి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఇటువంటి పద్ధతిలో ఈరోజు ట్రంప్ అమెరికా వ్యవహరిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన డబ్బులు ఇచ్చిన సర్కారు ఏం చేస్తుందని అర్థం చేసుకోవడానికి. మరి మోడీ గారు ట్రంప్ గారు ఈ రకంగా మన మీద దౌర్జన్యం చేయడానికి, సుంకాలు దౌర్జన్యం చేయడానికి అనుకుంటే మోడీ గారు ఏం చేస్తున్నారు? మోడీ గారు ట్రంప్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడంలో ఉన్నాడు. అందరూ ఇది అన్యాయం, అక్రమం, మేము ఒప్పుకోం, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు చెప్పే మాట మేము వినం అని చెప్పేసి చైనా వాడు చెప్పాడు, బ్రెజిల్ వాడు చెప్పాడు, చాలా చిన్న చిన్న దేశాలు కూడా చెప్పి మన ట్రంప్ గారు మాత్రం మొన్న ఆయనకి శుభాకాంక్షలే తెలియజేశారు. ఇది అన్యాయం, మేము ఒప్పుకోమని చెప్పేసి చెప్పలా. మన చాలా గొప్ప దేశం, 140 కోట్ల జనాభా దేశం, నా ఛాతి 56 అంగుళాలు, మేము విశ్వ గురువులు అని చెప్పేసి గప్పాలు చెప్పుకోవడం తప్ప ట్రంప్కి ఎదురు తెలిసి మాట చెప్పే ధైర్యం కూడా ఈరోజు మోడీ గారికి లేదు. ఏం డబుల్ ఇంజన్ సర్కారు, ఏమి సర్కారు ఇది, ఏమి ఇంజనం, తుప్పుబట్టి ఇంజన్గా కనపడుతుంది, నడిచే ఇంజన్ లాగా కనపడుతుంది. మన దేశం యొక్క దేశభక్తి గురించి మాట్లాడతాడు. మన దేశం యొక్క ప్రయోజనాలను అతను దౌర్జన్యంగా నష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తే అతను ఎదురుదిరిగి మాట్లాడే ధైర్యం కూడా లేదు. అందుట్లో పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేసానంటాడు. మన విమానాలు అక్కడ పోయి నాశనం చేసే అంటాడు. అవన్నీ చేసి ఉండొచ్చు. ఇక్కడ విమానాలు కూడా అక్కడ మాట చాలు. ట్రంప్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు, నేను ఒప్పుకోనని చెప్పేసి ఒక మాట చెప్పడానికి కూడా ధైర్యం లేదు. ఏం భారతదేశం యొక్క ప్రయోజనాలను రక్షించే మనిషి ఏం ధైర్య సాహసాలు ఉన్నట్లు లెక్క అక్కడ ఉంది. సరే, అక్కడ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? నేను చెప్పినవన్నీ ఈ రాష్ట్రానికి నష్టం కదా, పాల మీద వస్తే ఈ రాష్ట్రానికి నష్టం కదా, కోళ్ళ పరిశ్రమ నష్టం ఇక్కడే కదా, మందుల పరిశ్రమకు నష్టం వస్తే ఇక్కడే కదా, మొక్కజొన్న పంట వస్తే మొత్తం కృష్ణా, గుంటూరు, ఇక్కడ కూడా మొక్కజొన్న ఉండి ఉంటుంది కొద్దిగా. మొక్కజొన్న పంట కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఈ జిల్లాలన్నీ మొక్కజొన్న లేకపోతే రైతులందరూ, ముఖ్యంగా కౌలు రైతులు, కౌలుకు ఎందుకు తీసుకుంటున్నారంటే ఒక పంట వరేసి రెండో పంట మొక్కజొన్న వేస్తే ఆ కౌలు రైతు కొంత బతి కడుతున్నాడు. అందుకని మొత్తం ఆ కౌలు రైతులందరూ కొలాప్స్ అయిపోతారు. ఇప్పటి వరకు చంద్రబాబు ట్రంప్ ఇలా చేస్తున్నాడు, మీరు ఒప్పుకోవద్దని చెప్పేసి మోడీ గారికి ఒక మాట చెప్పలా. మా రాష్ట్రానికి అంత నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఒప్పుకోం, మీరు కూడా ఒప్పుకోవద్దని చెప్పేసి డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారుగా చెప్పలేదు. ఎందుకు? ట్రంప్ అంటే అంత భయమా? లేదు, ప్రజలు నష్టపోయినా పర్వాలేదు, మాకు లాభం జరుగుతుందని చెప్పేసి ధైర్యం ఏమిటని చెప్పేసేది. అందుకనే ఈరోజు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసేది ప్రజల సర్కార్ కాదు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే సంపదని లూటీ చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి తప్ప ఇది ప్రజలకు సేవ చేయడం కోసం కాదని చెప్పేసేది ఈ ఒక్క ఉదాహరణతో మనకి అర్థమవుతుంది. ఇక రెండో విషయం చెప్తాను. ఈ 2-3 రోజుల నుంచి కొన్ని మనం ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ప్రసంగం చేశారు. అంతకుముందు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారు ఒక ప్రసంగం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అదేమిటి? మనమంతా దేశభక్తులంగా ఉండాలి అని చెప్తున్నారు. మన దేశానికి రక్షణ చేయాలి అని చెప్తున్నారు. మోహన్ భాగవత్ అయితే మన దేశాన్ని రక్షించుకోవడం, మన దేశ భద్రత ముఖ్యం, దేశ స్వావలంబన ముఖ్యం, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడటం ముఖ్యం, హిందువుల యొక్క ఐక్యత ముఖ్యం అని 3 మాటలు అన్నాడు.
ఇవాళ మోడీ గారు ఏమన్నారంటే ఉపన్యాసం చేస్తూ ఈ దేశంలో అంటరానితనం ఉండకూడదు, ఈ దేశంలో వివక్ష అనేది ఉండకూడదు, మనం అందరం ఒకటిగా ఉండాలి, భిన్నత్వాల్లో ఏకత్వం, మనందరం రకరకాల వాళ్ళమైనా మనం అందరం కలిసి ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆయన ఉపన్యాసం చేశారు. ఈరోజు 140 కోట్ల మంది మనం భారతదేశంలో ఉన్నాం. ఈ 140 కోట్ల మంది ఎన్ని భాషలు మాట్లాడుతున్నాం? దాదాపు 22 భాషలు అధికారికంగా రాజ్యాంగంలో రాసిన భాషలే ఉన్నాయి. తెలుగు మాట్లాడటం, మీకైతే పక్కన తమిళం కూడా బాగా మీకు వచ్చి ఉంటుంది. కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, రాజస్థానీ, అస్సామీ, బెంగాలీ, ఒడిజా, ఇన్ని భాషలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ ఒరిస్సా కార్మికులు ఇక్కడ కూడా ఇటుకల ఫ్యాక్టరీలోనూ వాటిలోనూ ఈ హోటళ్ళన్నింటిలోనూ అస్సాం నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కనపడుతుంటారు. వాళ్ళందరూ ఉన్నారు. ఇన్ని భాషలు ఉన్నాయి. మతాలు ఎన్ని ఉన్నాయి? మతాలు చాలా ఉన్నాయి. కానీ మనకు ప్రధానంగా తెలిసిన మతాలు హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జైన మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, ఇవన్నీ మనకి తెలుసు. ఇన్ని మతాలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న మతాలు కాదు. 80% మంది, 180 మంది హిందువులు అయితే భారతదేశంలో 113 మంది ముస్లింలు ఉన్నారు. 113 అనుకుంటున్నారేమో. ఈ 13 సంఖ్యలంతా కలిపితే బంగ్లాదేశ్ కన్నా పెద్ద జనాభా, పాకిస్తాన్ కన్నా పెద్ద జనాభా, ఇండోనేషియా కన్నా పెద్ద జనాభా కలిగిన ముస్లింలు ఇక్కడ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఒక రాష్ట్రమే సిక్కులు. పంజాబ్ రాష్ట్రం అంతా ఢిల్లీకి పోతే మనం బతకలేము, సౌత్ ఇండియా నుంచి పోతే, కొత్త వాళ్ళకి పోతే. వాళ్ళు ఇక్కడికి వస్తే ఉడికిపోతారు. మరి మనం ఇంత తేడా కలిగిన దేశం ఉంటే, ఇంత దేశం ఒకటిగా ఉండాలంటే, మనమందరం ఐక్యంగా ఉండాలంటే, ఇప్పుడు మోహన్ భాగవత్ గారు చెప్పిన పద్ధతిలో ఉంటే మనం ఐక్యంగా ఉంటామా? లేకపోతే మోడీ గారు చెప్తున్న పద్ధతిలో ఉంటే ఐక్యంగా ఉంటామా? లేకపోతే మన రాజ్యాంగం చెప్పినట్టు మనం ఉంటే ఐక్యంగా ఉంటాం అనేది. అందుకని మన రాజ్యాంగంలో ఏం చెప్పామంటే, మనం కులం, మతం, ప్రాంతం, లింగ భేదం లేకుండా మనం అందరం ఒకటి, ఈ దేశ పౌరులు అని చెప్పారు. ఈ దేశ పౌరులు అని చెప్పారు. మనకి వ్యత్యాసాలు ఏమి లేవు. మన రంగు వ్యత్యాసం కానీ, కుల వ్యత్యాసం కానీ, మనం అందరం ఈ దేశంలో ఉంటున్నాం. అందుకని మనం అందరం పౌరులు కాబట్టి మనందరికీ ఒకే హక్కులు, ఒకే బాధ్యతలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మోహన్ భాగవత్ గారు, మోడీ గారు ఏం చెప్తున్నారు? ఈ దేశం హిందువుల ఐక్యత కావాలంటున్నారు. ప్రజల ఐక్యత కావాలంటాం లేదు. హిందువుల ఐక్యంగా ఉండాలి అన్నారు. ప్రజల ఐక్యం అంటున్నారు. మరి హిందువుల ఐక్యంగా ఉంటే మిగతా ప్రజలు ఏమిటి పరిస్థితి? అంటే ఏ మతానికి ఆ మతం ఐక్యంగా ఉండాలి. ఐక్యం ఎందుకు ఉండాలి? పోట్లాడుకోవడానికి. ఆ మతం మీద ఈ మతం మీద పోట్లాడుకోవడానికి ఐక్యత తప్ప, లేకపోతే ఐక్యత ఎందుకు? ప్రజలందరూ ఐక్యంగా ఉంటే మన దేశం అభివృద్ధి కోసం, మన దేశం యొక్క పురోభివృద్ధి కోసం, మన దేశం మీద ఎవరైనా దాడి చేస్తే నేను రక్షించుకోవడం కోసం మన దేశం అంతా ఐక్యంగా ఉండాలి. అందుకనే కదా గురజాడ చెప్పింది, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పింది. దేశభక్తి అంటే కండగలిగిన మనుషుడు, ఆరోగ్యం కలిగిన మనుషుడు ఉంటే ఆ దేశం బాగుంటుంది, ముందుకు పోయిందని చెప్పింది. హిందువులు ఐక్యంగా ఉండాలి, హిందువులకి కండ బాగా ఉండాలి, హిందువులకి తెలివి బాగుండాలని చెప్పారు. దేశ ప్రజలందరికీ కండ బాగుండాలి, తిండి బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలని చెప్పాడు రోజాడ. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్తున్న మాట అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే మాటలో. ఇంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు అసలు వీటి గురించి అంతా టెక్నాలజీ, కంప్యూటర్లు వాటి గురించే మాట్లాడేవాడు. ఇప్పుడంతా దేవాలయాలు, గోపురాలు, మతాల గురించి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు కూడా. వాళ్ళలో కలిసిపోయాడు. అందుకని భారతదేశం ఇంత పెద్ద జనాభా కలిగిన దేశం ఐక్యంగా ఉండాలంటే ఏ మతంతో నిమిత్తం లేకుండా మనమంతరం ఒకటే అనే లౌకిక భావంతో ఉంటేనే దేశం ముందుకు పోతే అది రాజ్యాంగంలో ఉంది. అందుకని మన దేశంలో రాసుకున్న రాజ్యాంగం, నెహ్రూ గారు, గాంధీ గారు, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇటువంటి పెద్ద వాళ్ళందరూ కలిసి రాసిన రాజ్యాంగంలో ఈ దేశం లౌకిక రాజ్యం అని చెప్పారు. అంటే మతాలు ఏమున్నా ఈ రాజ్యంలో అందరూ సమానమే. చిన్న మతమా పెద్ద మతం అనే సమస్య, అందరూ సమానమే అని చెప్పేసి. మరి ఈరోజు హిందువులందరూ ఐక్యత అంటే ముస్లింలు ఏమి కావాలా, క్రైస్తవులు ఏమి కావాలి, సిక్కులు ఏమి కావాలా? వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదా? ఈ దేశం పౌరులు కాదా? ఉండొచ్చు అంటున్నారు. ఎట్లా ఉండాలి? హిందువులకు అణిగిమణిగి లొంగి ఉండాలి. హిందువుల యొక్క సంస్కృతిని గౌరవించి దానికి లోబడి ఉండాలి అని చెప్పి
ఆ రకంగా ఉంటే మన దేశం ఐక్యంగా ఉంటుందా? ఉండదు. ఐక్యంగా లేకపోతే మన దేశం బలంగా ఉంటుందా? ఉండదు. బలంగా లేకపోతే ఇంకో ఎవరైనా దాడి చేస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండదా? ఉండదు. అందుకని దేశం యొక్క రక్షణ కూడా మన ప్రజల యొక్క ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు చీలికపోతే దేశం యొక్క రక్షణ ఇంకోటి ఎవడన్నా దాడి చేసి యుద్ధానికి వచ్చినా కానీ మనం రక్షించలేము. ఇదొక భాగం. నువ్వు ఈ మాట అంటున్నావే, ట్రంప్ కూడా అదే మాట అంటున్నాడు. అక్కడ ఏమిటి? అమెరికా వాళ్ళే ఇక్కడ గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళందరూ అణిగిమణిగి లొంగిపోయి ఉండాలి అన్నారు. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా అమెరికాలో పిల్లలు ఉన్నారా లేదు తెలియదు, ఉద్యోగానికి వాటికి పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అమెరికాలో క్రైస్తవులే ముందుండాలి, తెల్లవాళ్లే ముందుండాలి. ఆ క్రైస్తవ మతానికి, ఇంగ్లీష్ భాషకి, అలాగే తెల్ల జాతికి మిగతా వాళ్ళందరూ లొంగి అణిగిమణిగి ఉండాలని చెప్పేసి ఒక వాద, ఆ పద్ధతి ఈరోజు అమెరికాలో అమలు జరుగుతుంది. అందుకని మనల్ని అందరినీ ఎల్లగొట్టే కార్యక్రమం H1B వీసా పెట్టాడు. అలాగే దొంగలు, దోపిడీదారులు, దుర్మార్గులు అందరూ మా దేశానికి వస్తున్నారు వలస, అటువంటి వాళ్ళందరినీ ఎల్లగొట్టేస్తున్నాం. వలసవాదులు అని కూడా అంటాం. ఎలియన్స్ అంటే అసలు మనుషులను కూడా మనుషులుగా కూడా చూడటానికి సిద్ధం కావడం లేదు. వీళ్ళందరూ ఎలియన్స్ అంటున్నారు. ఎక్కడో మనం ఇంకో గ్రహం నుంచి గ్రహాంతర వాసులు అంటే మనం గ్రహాంతర వాసులు అని చెప్పి అనుకుంటున్నాం. ఎలియన్స్ అంటే అసలు బాహ్యం మనుషులు కాని వాళ్ళ కింద లెక్క, మనుషులు కాని వాళ్ళ కింద లెక్క ఈరోజు వాళ్ళందరినీ అక్కడ చూస్తున్నారు. ఆయన బ్రాహ్మడైనా, ఆయన కమ్మైనా, ఆయన రెడ్డి అయినా, ఆయన కాపు అయినా, బలి అయినా, యాదవ్ అయినా అక్కడ మనం పార్టీ వాళ్ళలాగానే చూసే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. అందుకని మనకు కోపం వస్తుంది. నాయుడు గారికి, మోడీ గారికి మా వాళ్ళని అట్లా చూస్తారంటున్నారు. మరి మన దేశంలో ఉన్న వాళ్ళు మనం అట్టా చూస్తున్నాం. మరి వాళ్ళ దేశంలో మనల్ని అట్టా చూస్తే మనకి ఏ హక్కు ఉంది అడగడానికి? నీ దేశంలో ఉండే మైనార్టీల్ని, నీ దేశంలో ఉండే దళితుల్ని నువ్వేమో ఇక్కడ హీనంగా చూస్తావు, అక్రమంగా చూస్తావు. నువ్వు అక్కడికి పోతే నన్ను సమానంగా చూడాలనే హక్కు నీకు ఎక్కడ వస్తుంది? ఇక్కడ సమానంగా చూస్తేనే నీకు అక్కడ సమానంగా చూడమనే హక్కు ఉంటుంది, లేకపోతే నీకు హక్కు ఉండదు. అక్కడ బొట్లు పెట్టుకుంటే, ఆడవాళ్ళు బొట్లు పెట్టుకుంటే ఆ బొట్టు పీకేసి చీరలు కట్టుకుంటే చీరలు లాగేస్తున్నారు. ఎందుకంటే మా సంస్కృతి కాదు అని చెప్పేసి అక్కడ ఉగ్రవాది, ఇక్కడైతే ఏ రకంగా RSS మతోన్మాదులు ఎట్లా ఉన్నారో అక్కడ ఉన్మాదులు ఏం చేస్తున్నారంటే ఈ పని చేస్తున్నారు. మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి నువ్వు అక్కడ చెప్తున్నావు. మా భారతీయ సంస్కృతిని అక్కడ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఎక్కడ అన్యాయం చేస్తున్నారు. ఇది అన్యాయం. ఎవరికి నచ్చిన సంస్కృతిని వాడు అనుసరించవచ్చు, ఆ హక్కు మాకుందని నువ్వు అక్కడ చెప్తున్నావు. మరి ఇక్కడ అది వర్తించదా? ఇక్కడ ఎవడి మతాన్ని వాడు అనుసరించేదానికి, ఎవడి సంస్కృతిని వాడు అనుసరించేదానికి, ఎవడి పండుగ వాడు చేసుకునేదానికి హక్కు కూడా ఉండకూడదు. నువ్వు శ్రీరామనవమి చేయాలి, నువ్వు దసరా చేయాలి, నువ్వు అది చేయాలంటావు. అక్కడ నువ్వు క్రిస్టమస్ తప్ప ఇంకోటి చేస్తే ఒప్పుకోనని చెప్పేసి అంటే మరి నువ్వు అక్కడ ఎట్లా విమర్శ చేస్తావు? చేయడం కూడా. అందుకని వాళ్ళకి నైతిక, మనకు ఆ హక్కు ఉంది. ఇక్కడ అందరూ సమానమే, అమెరికాలో అందరూ సమానంగా ఉండాలని చెప్పే హక్కు, నైతిక శక్తి మనకు తప్ప ఈ మోడీ గారికి, నాయుడు గారికి వీళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే ఇక్కడ అవినీతి, అక్రమాన్ని, ఇక్కడ వివక్షను పాటించే వాళ్ళు అక్కడెక్కడ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు కొత్త చర్చ ఏమిటంటే వీళ్ళందరూ ఈ భారతదేశం నుంచి, సౌత్ ఏషియా నుంచి ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఈ మురికాళ్ళు, వీళ్ళని దగ్గరకు పోతే వాసన వస్తుంది, వీళ్ళు మురికాళ్ళు, ఇటువంటి వాళ్ళు అమెరికాకు వచ్చి శుభ్రమైన మన అమెరికాని చెడగొట్టేస్తున్నారని చెప్పేసి ప్రచారం. చాలా చాలా చెప్తారు. ఒక విషయం చెప్తాను, వీళ్ళు చేతితోటి అన్నం తింటారు, చేతితోటే కాలకృత్యాలు తెచ్చుకుంటారు, వీళ్ళు అంత మురికి వాళ్ళు, వీళ్ళు మామూలుగా నాగరికులు కాదు అని చెప్పేసి మన మీద వచ్చారు. RSS వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ మధ్య ఒక RSS వాళ్ళు అసలు చేత్తో అన్నం తింటే అంత రుచిగా ఉంటుందో తెలుసా, దాని టేస్టే వేరు, అందుకని చేత్తో పెంచి వీడు ఒక వ్యాసం రాశాడు. చేత్తో వాళ్ళని కూడా ఎగతాళి చేస్తారు. అసలు మీరు నీళ్ళతోటే వాడరు, కాలకృత్యాలు చేయడానికి నీళ్ళే వాడరు, మీరు పేపర్ వాడతారు, మీరేం గురించి ఈ చర్చ అంతా జరుగుతుంది. మనకి ఇది హాస్యంగా అనిపిస్తుంది, కానీ దాని వెనక ఎట్లా ఉందని పని ఏంటంటే మనం అనాగరికులవి. మనం ఎక్కడో పూర్వకాలంలో జీవిస్తున్నాం. ఏషియన్ సోదరు పూర్వకాలంలో జీవిస్తున్నారు.
ఇటువంటి వాళ్ళు అమెరికాకు వచ్చి అమెరికా గొప్పతనాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళు హీనులు, కాబట్టి వీళ్ళని ఎల్లగొట్టాలి, అందుకని కంచె వేయాలి, మెక్సికో నుంచి ఇటు నుంచి ఎల్లగొట్టాలి, కంచె వేయాలి, H1B వీసాలని చేయాలి, లేకపోతే ₹1,00,000 ఫీజు పెంచాలి. ఈ పద్ధతిలో విమానాశ్రయాలకు పోతే తెల్లవాడిని ఒక రకంగా సోదా చేస్తాడు, నల్లవాడిని ఒక రకంగా సోదా చేస్తాడు. ఇటువంటి పద్ధతిలో చేస్తూ ఉన్నారు. మరి ఈ పద్ధతిలో అక్కడ పోయి బతకడానికి ఒక 2 ఉద్యోగాలు చేస్తానంటే ఇక్కడలాగా ఇక్కడ మోడీ గారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, ఈడీ వాళ్ళని ఎట్లా తోలి ఈ ప్రత్యర్థుల్ని వీళ్ళని వేధిస్తున్నారో, అక్కడ FBI వాళ్ళని తోలి ఎవరైనా మన వాళ్ళు పెట్రోల్ బంక్లో ఉద్యోగం చేస్తుంటే అక్కడ పట్టుకొని మీరందరూ ఇక్కడ అమెరికా వాళ్ళ ఉద్యోగాలకి మీరు కాజేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ జైల్లో పెట్టేసి క్యాంపులు పంపించేస్తున్నారు. మీరు మీడియాలో చూస్తే ఇవన్నీ కనపడతాయి. ఇది ఎందుకు చెప్తానంటే ఒకే విషయం, భారతదేశంలో చాలా గొప్ప రాజ్యాంగం ఉంది. ఎన్ని లోపాలున్నా లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం 4 అంశాల్లో దీంట్లో పొందుపరచబడి ఉంది. ఈ 4 అంశాల మూలంగానే ఈ దేశం 140 కోట్ల దేశం ఒక దేశంగా ఉంది. లేకపోతే ఎన్నో ముక్కలైపోయి చెక్కలైపోయింది ఈ పాటికి. ఇప్పుడు ఆ 4 అంశాలను ఇప్పుడు ఈరోజు మోడీ గారు నాశనం చేయడానికి కోరుకుంటున్నాడు. ఆయన నాశనం చేస్తుంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో వెనక ఇంజన్ చంద్రబాబు గారు కూడా తందాంతాన అంటున్నారు. ఈ లౌకికవాదాన్ని మనం రక్షించుకోకపోతే, లౌకికవాదం అంటే లేదు, మన ఎన్ని తేడాలన్నా ఒకటిగా ఉందాం అనుకునే భావం, మనందరికీ ఒకే రకమైన హక్కులు, నువ్వు ఎక్కువ నేను తక్కువ అని చెప్పేసి హక్కు, అటువంటి తేడాలు ఉండకూడదు అనేది లౌకిక భావం. అలాగే ప్రజాస్వామ్యం, నేను ఏదైనా విమర్శ చేస్తే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాడిని పంపిస్తాను. నా అకౌంట్లో డబ్బులు లేవు కాబట్టి నన్ను ఏం చేయలేడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏం చేయలేకపోతే ఈడీ వాడు వస్తాడు. ఈడీ వాడికి కూడా ఏం దొరకలేదనుకోండి పోలీసు వాడు వస్తాడు. పోలీసు వాడు కూడా ఏం దొరకలేదనుకోండి వెనక్కి దొంగ కేసు పెడతాడు. నేను విశాఖపట్నంలో ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని, హోటల్ వర్కర్స్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని. ఒక హోటల్లో సమ్మె జరుగుతుంది. ఆ సమ్మె జరిగితే అతను చాలా ప్రయత్నాలు చేశాడు, పరిష్కారం కాల. నా మీద కేసు పెట్టాడు. ఏం కేసు? ఈయన తాగి నా హోటల్కి వచ్చి అల్లరి చేసి అద్దాలు మొదలుకొట్టి చేసాడు, కేసు పెట్టాడు. నేను అప్పుడు టీ కూడా తాగేవాడిని కాదు, టీ కూడా తాగేవాడిని కాదు. పోలీసు వాడు వీళ్ళని భయపెడదామని వాడికి పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. తర్వాత మన లాయర్ దగ్గర పోలీసు వాడు వచ్చి ఏదో పెట్టారులేండి, ఇది చిన్న కేసు, ₹10 ఫైన్ వేస్తారు, ఒప్పేసుకుంటే కేసు పోద్ది అని చెప్పాడు. మా లాయర్ చెప్పాడు, 10 కాదు 10 పైసల ఫైన్ అయినా మేము ఒప్పుకోము, కొట్టాడాల్సిందే. మా వాళ్ళు తాగడం ఏమిటి, అల్లరి చేయడం ఏమిటి, ఇది కార్మిక పోరాటాలకే అవమానం. అది సంవత్సరం పాటు కేసు నడిచింది. ఆయన జడ్జికి చెప్పాడు, మా వాడు ఎవడనుకుంటున్నారు, PhD చేశాడు, దేశానికి ఉద్యోగానికి పోతే ఎంత వస్తాయి, కార్మికులు సేవ చేయాలని వస్తే సారా తాగాడని కేసు పెడతాడు ఈ పోలీసు వాడు, నువ్వు ఎట్లా శిక్ష చేస్తావని జడ్జిని అడిగితే జడ్జి కొట్టేసాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వేధింపులు అనేవి, నాకు ఒక అభిప్రాయం స్పష్టంగా చెప్పాను, విమర్శ చేశాను, నీకు నచ్చలేదా, నచ్చకపోతే మళ్ళీ ఇంకో విమర్శ చేయి, గట్టిగా విమర్శ చేయి. ఆ రకంగా వాదోపవాదాలు చేసుకోవడం తప్ప నిన్ను విమర్శ చేశాడని చెప్పేసి నీకు నచ్చలేదు కాబట్టి పోలీసు వాడిని పంపి, ఇన్కమ్ ట్యాక్స్ వాడిని పంపి, ఈడీని పంపి, వీళ్ళెవరు కాకపోతే గూండాలను పంపి ఆ రకంగా ప్రత్యర్థుల్ని విమర్శ చేస్తే ప్రత్యర్థుల్ని అణిచివేసే కార్యక్రమం అది ప్రజాస్వామ్యంలో పనికిరాదు. నేను విమర్శ చేశాడని కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, మామూలు వాళ్ళు ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శ సోరెన్ గారిని తీసుకెళ్ళి విమర్శలు పెట్టారు. జగన్ చంద్రబాబుని, ముందు చంద్రబాబునేగా పెట్టింది, ముందు చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ను పెట్టాడు, జగన్ వచ్చి చంద్రబాబును పెట్టాడు. చంద్రబాబును జైలు పంపినప్పుడు ప్రజాస్వామ్యం జ్ఞాపకం వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్యం మళ్ళీ మర్చిపోయాడు. మరి
కేజ్రీవాల్ సోరేన్ అట్లాంటి వాళ్ళు కదా. వీళ్ళందరూ కేసులు అవినీతి పాల్పడ్డారు. అవినీతికి కేసులకి మన చట్టాలు చాలా ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం చేయొచ్చు. నీకు కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని కక్షని తీర్చుకోవడానికి తీసుకెళ్ళి జైల్లో పెట్టే కార్యక్రమం అని చెప్పేసి అది ప్రజాస్వామ్యాన్ని విమర్శ చేయడానికి భయపడి విమర్శ చేయడానికి సాధ్యం కాక తప్పును కూడా ఎత్తి చూపకుండా నిలవకుండా ఉండే ఒక వాతావరణాన్ని, ఒక భయానిక వాతావరణాన్ని ఈరోజు దేశంలో సృష్టిస్తున్నారు. ఎంతమంది భయపడిపోతున్నారు. విలేకరు ఎవరైనా భిన్నంగా రాస్తే అతని మీద కేసు పెట్టి చేసేస్తున్నారు. ఎవరైనా ఛానల్ వాళ్ళు ఏదైనా ఒకటి ప్రసారం చేశారంటే ఆ ఛానల్ మూసేయడమో, భయపెట్టేయడం, మళ్ళీ మార్చేయడమో, లేకపోతే ఎవడన్నా డబ్బులు చేత ఛానల్ కొనిపించేసి మనకు అనుకూలంగా మార్చేసుకోవడం చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు ప్రబీర్ పురకాయిస్తా అని చెప్పేసి మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆయన కూడా యూనివర్సిటీలో చదివాడు. మన VTPS అంటే విజయవాడ పక్కన థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఆ పవర్ ప్లాంట్ని డిజైన్ చేసిన పెద్ద ఇంజనీర్ ఆయన SFI ఆయన అంటే మాతోటి విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశాడు. ఆయన ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత మేనకా గాంధీ కూడా ఈ JNUలో జేఎన్యూలో చదువుతుంది. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత JNU వాళ్ళు ఒకరోజు సమ్మెకు పిలిపించారు. సమ్మెకు పిలిపిస్తే మేనకా గాంధీ స్కూల్కి వెళ్ళడానికి వచ్చింది, కాలేజీలోకి వెళ్ళడానికి. ఈ పురకాయిస్తే వీళ్ళందరూ అడ్డుకున్నారు. అమ్మ ఎమర్జెన్సీ పెట్టారు, చాలా దుర్మార్గం అది, దానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నావు, లోపల బాగూడదని. నువ్వు లోపల బాగకుండా వెనక్కి వెళ్ళి ఇందిరాగాంధీకి, సంజయ్ గాంధీకి చెప్పి అప్పటికప్పుడు పోలీసు వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ రోడ్డు మీద నుంచి ఉంటే వీళ్ళని వేసుకొని చేసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఆ జైలుకు పోయిన వాళ్ళు ప్రబీర్ పురకాయిస్తే ఒకడు జైలుకు పోయి బయటకు వచ్చాడు. ఆయన న్యూస్ క్లిక్ అనే ఒక ఛానల్ పెట్టాడు. ఈ రైతు పోరాటం జరిగేటప్పుడు ఆయన ఛానల్ని లక్షల మంది రైతులు చూశారు. అందుకని మోడీ గారికి పీకల దాకా కోపం వచ్చింది, ఇతను ఇదంతా రెచ్చగొట్టాడు. అప్పుడు ఇందిరాగాంధీ ఏ రకంగా అరెస్ట్ చేసిందో ఇప్పుడు తీసుకొచ్చి ఈడీ వాళ్ళని పంపి ఈయన అకౌంట్స్ అన్ని చూసే ఛానల్ అకౌంట్స్ అంతా చూసి తప్పుడు కేసు పెట్టి ఈయన జైలు పెట్టేసి. అందుకని పుస్తకం ఆ రోజు ఇందిరాగాంధీ చేసింది ప్రజాస్వామ్యాన్ని కొని. నా అదృష్టం ఏంటంటే ఆనాడు ఈనాడు నేను జైలుకి పోయాను, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం వల్ల నేను పుస్తకం రాశాడు. అంటే అంతకన్నా దుర్మార్గంగా ఆ రోజు ఏదో ఒకటి ప్రకటించారు, సంవత్సరం తర్వాత పోయింది. ఇప్పుడు ఆ రకంగా ప్రకటించకుండానే గత 15 సంవత్సరాల నుంచి ఇటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. మనమందరం అనుకోవచ్చు ప్రజాస్వామ్యం పోతే ఏమిటని. మన చెట్టుపల్లి వాళ్ళు ఉన్నారు, ఎన్నాళ్ళ నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యం లేకపోతే ఆ రకంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అది అడిగి ఇది అడిగి ఈ ఆందోళన చేసేదానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఆందోళన చేసి కొన్ని సాధించుకున్నారు, కొన్ని సాధించుకోలేకపోతున్నారు. ఇవన్నీ సాధ్యమవుతాయా? ఈరోజు లేబర్ చార్ట్ 13 గంటల పని ఇప్పుడు పెట్టబోతున్నారు. ఇప్పుడు గ్రీస్లో 13 గంటల పని పెడితే సమ్మె జరుగుతుంది. ఇక్కడ కూడా 13 గంటల పని, 12 గంటల పని ఆల్రెడీ కొన్ని చోట్ల వచ్చేసినాయి. రేపు లేబర్ కోడ్స్ ఫుల్గా అమలు జరిగితే అందరికీ 13 గంటలు వస్తాయి. మనం మేడే చికాగో నగరంలో మేడే అని చెప్పేది మనం చెప్పుకుంటాం, 8 గంటల పని. ఆ చికాగో నగరం మేడే ఎగిరిపోద్ది, ఇంక 13 గంటల పని వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడ వస్తుంది? మేము 13 గంటలు పని చేయము, 8 గంటలు కావాలని చెప్పేసి ప్రజాస్వామ్యం ఉంటేనే వస్తుంది. అందుకని ప్రజాస్వామ్యానికి మామూలు సామాన్య ప్రజలకి సంబంధం లేదనుకోవద్దు. ప్రజాస్వామ్యం లేకపోతే మొట్టమొదటి దెబ్బ తగిలేదు కార్మికులకి, రైతులకి, పేదవాళ్ళకి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం పెద్ద డబ్బులు, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కానీ మనకు ప్రజాస్వామ్యం మనం నిలబెట్టుకొని మనం హక్కులు సాధించుకుంటేనే మనం చేయగలం, లేకపోతే లేదు. ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ తగలబెట్టారు. ఇప్పుడు ఆందోళన అంతా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం, లేకపోతే మన హక్కుల్ని సాధించుకోలేము. ఈరోజు దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఎవరైతే దళితులు కానీ, గిరిజనులు కానీ, వెనకబడిన కులాల వారు కానీ, మహిళలు కానీ, వాళ్ళ మీద జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను ఎవరైనా ఎదిరించి మనం పోట్లాడుతున్నామంటే కొద్ది మేరకైనా అది ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి. అలాగే మన దేశం ఇంతకుముందే చెప్పాను, 140 కోట్లు రాష్ట్రాలు అంటే రాజ్యాంగంలో ఫెడరలిజం అంటాం.
కొన్ని రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరిపాలన చేయగలుగుతున్నారు? రాష్ట్రాలకు హక్కులుగా ఉన్నాయి కాబట్టి పరిపాలన చేయగలరు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రాల హక్కులన్నిటి తీసేస్తున్నాడు. మీకు అందరికీ తెలిసి ఉంటే కొంతమంది తెలుసు, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ కొత్తగా పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు ఏమిటి? ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పేసి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు? ఆ రోజు రాజీవ్ గాంధీ వచ్చి అంజయ్ గారిని అవమానం చేసి ఒక ముఖ్యమంత్రికి లెక్క లేకుండా చేస్తే, తెలుగు ముఖ్యమంత్రికి ఇట్లా లెక్క లేకుండా అవమానం చేస్తారని చెప్పి కోపం వచ్చింది. ఆ రకంగా ఇన్ని భాషలు, ఈ భాషల ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అవి స్వతంత్రంగా పరిపాలన చేసుకొని ఆత్మగౌరవంతో బతకగలిగే అవకాశం ఉంటేనే ఈ రాష్ట్రం ఒకటిగా ఉంటుంది. లేకపోతే నీ పెత్తనం ఏంటి, మేము వేరే రాష్ట్రం అయిపోతాం అని చెప్పేసి 1967కు ముందు తమిళనాడులో వచ్చింది. ఆ తర్వాత ఖలిస్తాన్, మేము విడిపోయి మీ ఖలిస్తాన్ ఏర్పాటు చేసుకుంటాం వచ్చారు. ఆ తర్వాత ఆసు వచ్చి మాది ఒక దేశం అస్సాం అని చెప్పేసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాదనే ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిపాలన చేసుకుని అక్కడ కావాల్సిన సౌకర్యాలను వాళ్ళు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటేనే, అట్లాంటి హక్కు ఇస్తేనే మనం అందరం కలిసి ఉన్నాం. దేశంలో ఎవరిది వాడు చేసుకున్నాం, మళ్ళీ కలిసి ఉన్నాం. ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకున్నాం, కానీ మనం అందరం మళ్ళీ కలిసి ఉన్నామని చెప్పేసి భావం వస్తుంది. లేకపోతే మన దేశం ముక్కలైపోతుంది. మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు నమ్మల దేశం ఒకటిగా ఉంటుందని. కానీ ఈ 80 ఏళ్లలో, ఈ 75 60 ఏళ్ళ పైదాటి ఏళ్లలో ఎందుకని దేశం ఒకటిగా ఉందంటే మన సమాఖ్యవాదం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పడం లేదు. ఇప్పుడు జిఎస్టీ పెట్టారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన డబ్బు తగ్గిపోతుంది. ఒక మాట మాట్లాడటంలో మాకు డబ్బులు తగ్గుతున్నాయి, కాబట్టి నాకు ఏదో ఒక బిచ్చంలో వేయండి అని చెప్పేసి పోతాడు. కానీ రాష్ట్రాలకు హక్కుగా రావాలి. ఎవడో అడుగు తినే, రేపు చంద్రబాబుకు వ్యతిరేకమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అనుకోండి, వాడు ఇవ్వడు. ఇప్పుడు చంద్రబాబుకు మాకు అనుకూలమైన ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు, నేను పోట్లాడను, నేను తెచ్చుకుంటాను అంటాడు. మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటి? అందుకని అది హక్కుగా ఉండాలి. ఆ హక్కు ఇప్పుడు వరకు ఉంది, ఇప్పుడు ప్రభుత్వం తీసేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేసుకునేదానికి లేదంటున్నాడు మోడీ గారు. మీకు అందరికీ తెలుసు, స్మార్ట్ మీటర్ వచ్చినాయి. ఎక్కడ ఇంకా పెట్టారా? పెట్టాలి. స్మార్ట్ మీటర్లో పెట్టకపోతే మీకు అప్పు చేసుకునేదానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు. స్మార్ట్ మీటర్లు పెట్టారనుకో, 1% అంటే 100 రూపాయలు మీకు ఆదాయం అయితే 1 రూపాయి అప్పు తెచ్చుకునేదానికి అవకాశం ఇస్తాను. ఈ డబ్బుల కోసం కక్కుర్తిపడి మనకి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అలాగే మీరు ప్రాపర్టీ, పట్టణాలు, తిరుపతి పట్టణం లేకపోతే విజయవాడ పట్టణం ఇట్లాంటి వాటిలో అందరికీ ప్రాపర్టీ ట్యాక్స్ పెంచితే మీకు అప్పు చేసుకునే అవకాశం ఇస్తాం అంటున్నారు. పెంచలేదా మీకు అప్పు చేసుకునే అవకాశం? మీకు ఈ దేశంలో ఆర్బీఐ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అప్పు కొట్టకుండా చేసేస్తాం అంటున్నాడు. ఈ రకంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని చేసి వీళ్ళ మీద పెత్తనం చేసే పద్ధతిలో ఉంటే మన దేశం ఐక్యంగా ఉండదు. అందుకని మనం ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఈ దేశంలో ఫెడరలిజాన్ని బలపరచాలి, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి, లౌకిక విధానాన్ని బలపరచాలి, అభివృద్ధి జరగాలి. ట్రంప్ లాంటి వాళ్ళు ఒత్తిడి చేసి ఇక్కడ మన వాళ్ళకి ఉపాధి సౌకర్యాలు లేకుండా, పిల్లలకి చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి ఉంటే దాన్ని ఎదిరించాలి. అప్పుడు మనం దీన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అని అన్నా అర్థం ఉంటుంది. లేకపోతే ఇదేంది డబుల్ దోపిడీ సర్కారు. ఒకటి ఉంటే ఒక దోపిడీ జరిగేది, ఇప్పుడు డబుల్ దోపిడీ సర్కార్ లాగా మనకి అయిపోయిందని చెప్పేసి మనం గమనంలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు భారతదేశంలో కుల వ్యవస్థ ఉంటే మన దేశం ముందుకు పోదు. చైనా ముందుకు పోయింది. ఎందుకు ముందుకు పోయింది? చైనాలో ఎలా ముందుకు పోతుందని చాలా అంశాలున్నా మనం వాళ్ళు ఒకసారి స్వతంత్రం తెచ్చుకుంటే ఇప్పుడు చాలా ముందు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ముందుకు పోతున్నారు? మనకు $4,000 మన సగటు ఆదాయం ఒక మనిషికి. అంటే ఇప్పుడు $80 డాలర్కి, అంటే $3,20,000 అవుద్దా? మనకు $4,000 మనకు సగటు ఆదాయం. వాళ్ళకి ఇప్పటికి $14,000 అయింది. ఒకప్పుడు మనకన్నా తక్కువ వాళ్ళు ఆదాయం. అలా ఎందుకు ముందుకు పోయారు? అక్కడ కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ ప్రధానంగా చేసేది ఏంటంటే శ్రమించేవాడిని ఎసడించుకోవడం. కుల వ్యవస్థ చేసే పని ఏమిటంటే శ్రమించేవాడిని గౌరవించడం కాదు మనకు నేర్పేది, శ్రమించేవాడిని అసహించుకోవడం,
శ్రమ చేసేవాడిని హీనంగా చూడటం అని చెప్పేసి కుల వ్యవస్థ నేర్పుతుంది. శ్రమని హీనంగా చూసిన తర్వాత నువ్వు ఎలా అభివృద్ధి అవుతావు? శ్రమని గౌరవిస్తే అది అభివృద్ధి అవుద్ది. ప్రపంచంలో ఏ దేశంలో లేదు, అమెరికాతో సహా శ్రమను గౌరవించే పద్ధతి ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను నువ్వు ప్రశ్నించకుండా, దాన్ని రూపుమాపకుండా మన దేశం ముందుకి పోదు. మరి అంబేద్కర్ విగ్రహాన్ని తగిలించేంతకుముందు మురళీ నాగరాజు చెప్పారు, నాకు కూడా తెలుసు, ఆ మహాభారతం సందర్భంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో జాతరలు జరుగుతున్నాయి. ఈ జాతరలు అగ్రకులం జాతర ఒకటి, బీసీ జాతర ఒకటి, దళితుల జాతర ఒకటి. ఒకడొకడు సంబంధాలు ఒక ప్రాంతానికి రాని పరిస్థితి. ఇట్లాంటి పద్ధతులు ఉంటే ఏ రకంగా సమాజం ముందుకు పోవాలి. రెండో ముఖ్యమైన అంశం, మన దేశం ముందుకు పోవాలంటే చదువు. అందరికీ చదువు రావాలి. ఇప్పుడు మనం చదువు చెప్పామన్నా చదువుని లేదు. ఆఖరికి పక్కన తమిళనాడు మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, మనకన్నా నైపుణ్యాలు వాళ్ళకి ఎక్కువ. కర్ణాటకలో మనకన్నా నైపుణ్యాలు ఎక్కువ. కానీ మన ఆంధ్రాలో, తెలంగాణలో చదువు మీద అంత అశ్రద్ధ. అన్ని రకాల పార్టీలు వచ్చినాయి. కానీ మనం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. ఇంజనీరింగ్ కాలేజీలతో దేశం ముందుకు పోదు. ప్రతి ఒక్కడు కింది స్థాయి పొలానికి వెళ్ళి నాటేసేవాడి దగ్గర నుంచి ప్రతివాడు చదువుకుంటేనే. ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు, కృష్ణా గుంటూరు జిల్లాకు పోతే మన వాడికి కలిపేయడం చాలా, నాటేయడం చేత కాదండి, బెంగాల్ వాళ్ళు వేస్తే భలే పండుద్దండి అంటారు. అందుకని మనకు ఈ డెల్టా ఏరియాలకి బెంగాల్ నుంచి వస్తున్నారు కలిపేయడానికి. రైతులు బెంగాల్ వాళ్ళని తీసుకొచ్చి కలిపి వేయించుకుంటున్నారు. ఎందుకు వేయించుకుంటున్నారు? అక్కడ వామపక్ష ప్రభుత్వం వచ్చి ప్రతివాడికి భూమి ఇచ్చి, వాడు ఎకరా ఆ భూమిలో వాడు వరి పంట వేసుకోవడానికి వాటికి అవకాశం ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అన్ని సౌకర్యాలు ఇచ్చి, ఆ రకంగా వ్యవసాయంలో పెద్ద ఎత్తున నైపుణ్యం అక్కడ పెంచారు. ఆ నైపుణ్యం ఇప్పుడు వాళ్ళకు ఉపయోగపడాలని ఇక్కడికి వచ్చి మనం ఉపయోగపడాలి. దానికి కారణం చదువు. మన దేశంలో కాదు, అక్కడ చైనాలో ఆ రకంగా చదువుకున్నారు. ఇప్పుడు వియత్నాం మనకన్నా ముందుకు పోతుంది, అక్కడ చదువుకున్నారు. ఇది మనం చెప్పడం కాదు. అమర్త్య సేన్ గారు అని నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయన, ఏ దేశం అయితే అందరికీ చదువు బాగా మంచి చదువు అంటే యూనివర్సిటీ చదువు అక్కర్లా, నైపుణ్యమైన చదువు, ఏది సంతకం చేసే చదువు కాదు, అటువంటి చదువు ఎవరికి ఏ దేశం అయితే ఆ దేశం ముందుకు పోతుంది. చైనా ఆ రకంగా వచ్చింది కాబట్టి చైనా ముందుకు పోయిందని చెప్పారు. అలాగే అందరికీ ఆరోగ్యం ఏ దేశం ముందుకు ఇస్తుందో, ఆరోగ్య సదుపాయాలు ఏ దేశం ముందుకు ఇస్తుందో ఆ దేశం ముందుకు పోతుంది చెప్పాడు. మనకు ఆరోగ్యం అనగానే గుండె తీసి గుండె పెట్టడం, కిడ్నీ తీసి కిడ్నీ పెట్టడం, ఇది కాదు ఆరోగ్యం అంటే. ఆరోగ్యం అంటే ప్రతివాడికి మంచినీళ్ళు, ప్రతివాడికి శుభ్రమైన పాయఖాన, రోడ్లన్నీ ఉండడం, చెత్తా చెదారం ఎత్తేయడం, వాటన్నిటికన్నా మించి మనకు భోజనం, మంచి భోజనం. ఇక్కడ చూసినా కానీ మనకి చాలామందికి రక్తం లేని వాళ్ళని కనపడతాం, మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళని కనపడతాం. మన చాలామంది లావుగా కనపడుతున్నాం. లావుగా ఉంటే ఆరోగ్యమైన ఏం కాదు. కాబట్టి మాల్ న్యూట్రిషన్ ఎందుకు కనపడుతుంది? మాల్ న్యూట్రిషన్ అంటే రక్తహీనత అంటాం. ఆడవాళ్ళు ఆసుపత్రికి వెళ్ళగానే డాక్టర్ చూసి నీకు రక్తహీనతమ్మా అని 4 టానిక్లు రాసేస్తాడు. నువ్వు లేదు టానిక్లు రాయకుండా నువ్వు కోడిగుడ్డు తినాలమ్మా, మాంసం తినాలమ్మా, రొయ్యలు తినాలమ్మా, కందిపప్పు తినాలమ్మా అని చెప్తే వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే అయ్యి దొరకవు కాబట్టి, కొనుక్కోలేం కాబట్టి. అందుకని ఒక ఏదో గోళీ ఇస్తే వేసుకుంటే, లేకపోతే తాగితే, ఒక టానిక్ ఇస్తే తాగేసి అందరితోటి. ఈ టానిక్లు గోళీల వల్ల మన ఆరోగ్యం బాగుపడదు. మనకి తగినంత మోతాదులో జీతం ఇస్తే, ఆ జీతం బాగా ఉంటే ఆ జీతం మూలంగా ఈ కూరగాయలు కొనుక్కొని, పాలు కొనుక్కొని, పెరుగు కొనుక్కొని, లేకపోతే మాంసం కొనుక్కొని, కోడిగుడ్డు కొనుక్కొని తింటే అప్పుడు మనకు కండ వస్తుంది. దానికి సరిపోయిన జీతం లేకపోతే ఏమొస్తుంది? ఏం రాదు. అందుకని ఏ దేశంలో ప్రజలందరికీ తన యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడి ఆహార ధాన్యాలు అటువంటి బాగా ఉపయోగించుకోవడానికి అవసరమైన ఆదాయం ఇస్తుందో ఆ దేశం ముందుకు పోయిన తప్ప ఇంకోటి కాదు. అందుకని మనకన్నా వెనకొచ్చిన దేశాలు కూడా ముందుకు పోయింది. ఈటిల్లో చంద్రబాబు నాయుడుకి ఏం పట్టదు. అప్పుడు చంద్రబాబు నాయుడు మొట్టమొదటి వచ్చినప్పుడు మీకు అందరికీ జ్ఞాపకం వస్తుంది, శుభ్రం
పచ్చదనం పరిశుభ్రత అనేది అప్పుడు పెద్ద స్కీమ్ పెట్టాడు. స్కీమ్ పెట్టి మీరందరూ ఉదయాన్నే సబ్బు తీసుకోవాలి, చేతులు కడుక్కోవాలి అని చెప్పాడు. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాను, నువ్వు పరిశుభ్రం సబ్బు కడుక్కోవాలి, సబ్బుతోటి చేయి కడుక్కోవడానికి ముందు నీళ్ళు కావాలి, నీళ్ళు ఇవ్వయా తర్వాత సబ్బు ఇద్దుకొని, నువ్వు నీళ్ళు ఇవ్వడం లేదు కానీ సబ్బు చూసుకోమని చెప్పేసాడు. ముందు నీళ్ళు ఆ తర్వాత సబ్బు, నువ్వు చెప్పక్కల్లా సబ్బు వేసుకొని కడుక్కుంటానని చెప్పేసి చెప్పారు. ముందు మనకి చేతి నిండా ఆదాయం రాకపోతే, నువ్వు ఏం చెప్పినా ఏం చేస్తుంది? అందుకనే ఈరోజు అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ కానీ ప్రజల యొక్క మౌలికమైన అంశాల మీద ఏమి చేయడం లేదు. కానీ ఈ దేశంలో కొంతమంది సంపన్నులకి మాత్రం ఉన్నారు. అదానికి మోడీ గారి అధికారానికి వచ్చినప్పుడు 60,000 కోట్ల ఆదాయం, ఇప్పుడు 6 లక్షల కోట్ల ఆదాయం. ఆ రోజు అంబానీకి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఆస్తి, ఇప్పుడు దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అయింది. 10 ఏళ్లలో ఇంత పెరిగింది. మీకు ఎవరికన్నా పెరిగిందండి? అప్పులు పెరిగి ఉంటాయి. ఏమైనా కొద్దిగా మిడిల్ క్లాస్ అయితే ఈఎంఐలు పెరిగి ఉంటాయి. అంతకు తప్ప మనకేమి జబ్బులు కూడా పెరిగి ఉంటాయి. కానీ వాళ్ళకి మాత్రం ఎలా ఎంత పెరుగుతుంది? ఒక అంబానీ ఇల్లు కట్టుకుంటే 800 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారు. అంబానీ కొడుకు పెళ్ళయింది, మీరు అందరూ టీవీలో చూస్తుంటారు కదా. అంబానీ కొడుకు పెళ్ళైతే ఎంత ఖర్చు అయింది? 4,000 కోట్లు ఖర్చు అయింది. 4,000 కోట్లు ఖర్చు పెడితే ఈ తిరుపతిలో ఒక 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టేసేయచ్చు. అంతంత ఆస్తులు పెరిగిపోయినాయి. మనకి ఎక్కడైనా పెరిగిపోలేదు. అందుకని ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది బాగా స్పీడ్గానే లాగుతుంది. ధనవంతుల బండ్లు, ఆ బోగీలన్నీ ధనవంతులు మనకి. అందుకని రైళ్లలో ఏమంటాం, ప్యాసింజర్ బోగీలు తగ్గిపోయి ఏసీ బోగీలు ఎలా పెరిగిపోతున్నాయో మన పరిస్థితి అదే. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మూలంగా సామాన్యులకు సంబంధించింది ఏమీ పెరగడం లేదు, కానీ సంపన్నులకు సంబంధించిన మాత్రం ఫుల్గా పెరిగిపోతుంది. అందుకనే ఈరోజు మన ముందున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, మన హక్కుల్ని అంటే కార్మికులకి ఈ 8 గంటల పని కార్మిక చట్టాలని రక్షించుకోవాలి, రైతులకి గిట్టుబాటు ధర వీటిని రక్షించుకోవాలి, అలాగే దళితులు గిరిజనులు ఇటువంటి వాళ్ళకి గతంలో ఇచ్చిన డీఫారం పట్టాలు ఇట్లాంటి భూములన్నింటినీ మళ్ళీ గుంజుకొని వెనక్కి తీసుకునే పని చేస్తాం, దాని నుంచి కొనుక్కోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఈ పని వాళ్ళకి పంచాయతీరాజ్ వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే విలేజ్ సర్వెంట్స్, సచివాలయ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ గత 20 సంవత్సరాల నుంచి వేతనం పెరగడం. 20 సంవత్సరాల క్రితం ఎంత జీతం ఉందో ఇప్పుడు అంతే జీతం ఉంది. జీతం అంటే రూపాయలని కాదు, దాని కొనుగోలు శక్తిలో రూపాయలు 1-2 పెరిగి ఉండొచ్చు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. 20 సంవత్సరాల క్రితం మన జీతం ఏం సరుకులు కొనదో ఇప్పుడు జీతం కూడా అదే సరుకులు కొనడం తప్ప ఇంకొక రూపాయి ఇంకొక అదనమైన సరుకు కొనగలిగిన స్థితిలో ఆ జీతం లేదు. చాలామందికి తగ్గింది కూడా. ఇవి జరగకుండా అభివృద్ధి గురించి మాట్లాడితే ఉపయోగం లేదు. అందుకనే మనం ఈరోజు ఈ ప్రభుత్వాల మీద మన హక్కుల కోసం వాటి కోసం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ పోరాటం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.